బ్రేకింగ్ న్యూస్, కాంగ్రెస్ సర్కార్ కొత్త స్కీమ్ తీసుకుని రాబోతోంది. బతుకమ్మ చీరలకు బదులుగా నగదు బహుమతి ఇవ్వాలి అని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేసేది. తొలిసారిగా ఈ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు సూరత్ నుంచి చీరలు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇక్కడే చేనేత కార్మికులకు ఆ కాంట్రాక్ట్నిచ్చి చేనేత వస్త్రాలను తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ చీరలుగా ఆడపడుచులకు మహిళలకు పంపిణీ చేసేవారు. ఇప్పుడు బతుకమ్మ చీరలకు బదులుగా నగదు బహుమతి ఇవ్వాలి అని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే చీరల పంపిణీలో నాణ్యత లేదు అని ఒక దశలో కొన్ని చోట్ల ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమైన సందర్భం కూడా ఉంది. బీఆర్ఎస్ చేసిన తప్పిదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దు అని ఆలోచిస్తోందని తెలుస్తోంది. చీరలకు బదులుగా ఏదైనా గిఫ్ట్ రూపంలో ఇవ్వాలి అని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే వస్తు రూపంలో ఇవ్వాలా లేదా నగదు రూపంలో ఇవ్వాలా అని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఎవరికి ఇవ్వాలనే విషయంపైన కసరత్తు చేస్తోంది. ఈసారి బతుకమ్మ పండుగకు గిఫ్ట్గా ఇవ్వచ్చు అని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి చెబుతూ ఉన్నారు. త్వరలో ముఖ్యమంత్రితో జరిగే సమీక్షలో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఈసారి బతుకమ్మ పండుగకు ఏమిచ్చే అవకాశం ఉంది? చీరలకు బదులు గిఫ్ట్ ఇస్తారా, నగదిస్తారా? నగదిస్తే ఎంత ఇస్తారు? ఏదైనా స్పష్టత వస్తుందా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ప్రతి సంవత్సరం గత ప్రభుత్వం కొనసాగించింది ఎవ్రీ దసరాకి ప్రతి సంవత్సరం ప్రతి ఏటా కూడా రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి అక్కడి నుంచే రేషన్ బియ్యం సప్లై చేసేటువంటి ఆ దుకాణం నుంచే ఈ చీరల పంపిణీ చేశారు వారందరికీ కూడా కార్డు ఉన్నటువంటి వారికి. కాకపోతే ఈసారి ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. చీరల పంపిణీ కోసం ఇవ్వాల్సినటువంటి ఆర్డర్ ఇంతవరకు పెట్టలేదు. అంటే ఈ ప్రభుత్వానికి చీరలు ఇచ్చేటువంటి ఆలోచన లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని, ఆ ప్రజల నుంచి వచ్చినటువంటి ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ప్లాన్ చేయాలి. అంటే నగదు రూపంలో ఇస్తే ఎలా ఉంటుంది, వస్తువుల రూపంలో ఏదైనా గిఫ్ట్ రూపంలో ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా సమాలోచనలు నడుస్తూ ఉన్నాయి దీనిపైన అధికారులకు సంబంధించి. ముఖ్యమంత్రి అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న తర్వాత జరిగేటువంటి సీఎం రివ్యూ మీటింగ్లో దీనిపైన ఒక స్పష్టత రానుంది. డైరెక్ట్గా నగదు ఇవ్వాలా లేదంటే అదే నగదుని డైరెక్ట్గా బ్యాంకులో జమ చేయాలా వారి అకౌంట్లలో అనేటువంటి దానిపైన క్లారిటీ రానుంది. లేదు అంటే ఇతర రాష్ట్రాల్లో పండుగల నేపథ్యంలో ఇలా వివిధ సామాజిక వర్గాలకు వివిధ మతాలకు ఇస్తున్నటువంటి రీతిలో ఏదైనా గిఫ్ట్ రూపంలో వాళ్ళు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు, నగదు ఇస్తున్నారా, వస్తువులు ఇస్తూ ఉన్నారా అనేటువంటి దానిపైన దీనిపైన దృష్టి పెడతా ఉన్నారు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంక్రాంతి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పండుగ పెద్దగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి ఎలాగా పెద్దగానో తెలంగాణలో దసరాను చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. కాబట్టి ఇక్కడ ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. అక్కడ చక్కెర, బెల్లము, తర్వాత సంక్రాంతికి ఇచ్చేటువంటి కొన్ని వస్తువులను, నెయ్యి, నూనె, ఇలా వస్తువులను ఇస్తూ ఉన్నారు. అలా ఇక్కడ ప్లాన్ చేస్తే బాగుంటుందా? దాంట్లో ఏమైనా అవకతవకలు జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే ఇంత మేర పెద్ద ఎత్తున వాటిని పంపిణీ చేయాలి, ప్రజలకు అందజేయాలి అంటే అవకతవకలు జరగకుండా, ఎక్కడ కూడా అనుమానాలు తలెత్తకుండా చేయాలి. దానికి పకడ్బందీ చర్యలు ఎలా తీసుకోవచ్చు అనేటువంటిది దృష్టి పెడతా ఉన్నారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి దీనిపైన మీడియాకు కాస్త సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తున్న మొదటి పండుగ దసరాకి చీరల పంపిణీకి పెద్దగా దృష్టి పెట్టట్లేదు. గతంలో ప్రభుత్వంలో ఏదైనా ఆగ్రహం వచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే పెద్ద ఎత్తున గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వస్తుంది కాబట్టి కొంత వాళ్ళకి కూడా భరోసా లభిస్తుంది, ఉపాధి కూడా లభించే అవకాశం ఉంటుంది. సో చేనేత కార్మికులు దీన్ని అంగీకరించే అవకాశం ఉంటుందా? ఎగ్జాక్ట్, ఆల్రెడీ దీనిపైన కేటీఆర్ మాట్లాడారు, హరీష్ రావు మాట్లాడారు ప్రతిపక్షం నుంచి, బీఆర్ఎస్ నుంచి. మేము ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారికి ఉపాధి కలిగేలాగా ముఖ్యంగా చేనేత పరిశ్రమను ఆదుకునేటువంటి విధంలో భాగంగానే ఇచ్చేటువంటి చీరల కాంట్రాక్ట్ అంతా వీరికిస్తాం, వీరి దగ్గర నుంచి తీసుకొని ప్రజలకు ఇవ్వాలనుకున్నాం, రాష్ట్ర ప్రజలకి కానుకగా గిఫ్ట్ గత కొంతకాలంగా కొనసాగుతుంది. కేవలం బతుకమ్మ చీరల సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మొదటిసారి మాత్రమే తక్కువ టైంలో నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి అప్పుడు మాత్రమే టెండర్ ద్వారా సూరత్ నుంచి చీరలు తీసుకొని తెలంగాణలో పంపిణీ చేశాం. తర్వాత జరిగినటువంటి పంపిణీ అంతా కూడా తెలంగాణలో నుంచి
ఇక్కడ ఉత్పత్తి చేసినటువంటి చీరలనే చేనేత కార్మికులు ఇచ్చినటువంటి చీరలనే వాళ్ళ ఉపాధి పరంగా వాళ్ళకి లాభం జరిగింది, ప్రజలకు లాభం జరిగింది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడున్న ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో నష్టం జరుగుతుంది చేనేత కార్మిక వర్గానికి అనేటువంటి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ. కానీ ప్రస్తుతం ఈ ప్రభుత్వం మాత్రం కొత్తగా ఆలోచనతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. నగదు లేదంటే డైరెక్ట్గా బ్యాంకులో లేదంటే వస్తు రూపంలో గిఫ్ట్ ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తారు. కానీ దీంట్లో దసరా హిందువుల పండుగ సందర్భంగా అప్పుడు రేషన్ కార్డు సాధారణంగా అన్ని మతాల వారికి ఉంటుంది, బీపీఎల్ కార్డు ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వారందరికీ. సో అందరికీ పంపిణీ చేస్తారు. కానీ ఇటు క్రిస్మస్ రోజు సంబంధించినటువంటి రోజున గిఫ్ట్స్ మాత్రం కేవలం క్రిస్టియన్స్కే సప్లై చేయడము, తర్వాత రంజాన్ సందర్భంగా కేవలం ముస్లింలకే సప్లై చేయడము, ఇది మాత్రం అన్ని వర్గాలకు సప్లై చేయడం వెనకాల కాస్త ఆందోళన వచ్చింది. ఆ విషయం పైన కూడా ప్రభుత్వం దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తోంది. కేవలం ఇది హిందువుల పండుగ కాబట్టి హిందువులకు మాత్రమే పంపిణీ చేయాలని అనేటువంటి ఆలోచన దానిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటో తెలియదు. ప్రస్తుతానికి మాత్రం చీరల ప్లేస్లో నగదు లేదంటే గిఫ్ట్ రూపంలో ఇచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, కాంగ్రెస్ సర్కార్ కొత్త స్కీమ్ తీసుకుని రాబోతోంది. బతుకమ్మ చీరలకు బదులుగా నగదు బహుమతిని ఇవ్వాలి అని అనుకుంటోంది. బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే చీరల పంపిణీలో నాణ్యత లేదు అని ప్రజల నుంచి కొన్ని చోట్ల ఆగ్రహం వ్యక్తమైన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ చేసిన తప్పిదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. చీరలకు బదులుగా ఏదైనా గిఫ్ట్ రూపంలో ఇవ్వాలి అని ఆలోచిస్తుంది. వస్తు రూపంలో ఇవ్వాలా లేదా నగదు రూపంలో ఇవ్వాలా అని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఎవరెవరికి ఇవ్వాలి అనే విషయంపై కూడా కసరత్తు చేస్తోంది. ఈసారి బతుకమ్మ పండుగకు గిఫ్ట్గా ఇవ్వచ్చు అని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. త్వరలో ముఖ్యమంత్రితో జరిగే సమీక్షలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో పండుగల సమయాలలో అక్కడ ప్రభుత్వాలు ప్రజలకు ఏమైనా బహుమతులు ఇస్తున్నాయా అంటూ ఆరా తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతికి ప్రజలకు ఉచితంగా చక్కెర, ఆయిల్, బెల్లం, నెయ్యి, శనగలు, కందిపప్పును పంపిణీ చేశారు. ఇక్కడ కూడా అదే తరహాలో వస్తువులు ఇస్తే ఎలా ఉంటుంది అనే చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి వాటిలో అక్రమాలు జరిగే అవకాశం కూడా ఉంటుందేమో అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెల్ల రేషన్ కార్డు హోల్డర్లకు 200 రూపాయలు లేదా 250 రూపాయలు నగదును చేతికి ఇవ్వడమో లేదంటే బ్యాంకులో వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి తెలంగాణ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? బతుకమ్మ పండుగకు చీరలు ఇస్తే బాగుంటుందా, నగదు ఇస్తే బాగుంటుందా, లేదంటే ఇంకేదైనా గిఫ్ట్ రూపంలో ఇస్తే బాగుంటుందా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.